హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నా. పోయే వ్యాన్ బియ్యం. నేను, పాప, బాబు ఎక్కడ ఉన్నామో తెలుసా? రోడ్డు మీదకి వచ్చామంటే మెయిన్ రోడ్ ఇది. మెయిన్ రోడ్ మీదకి వచ్చామంటే చికెన్ షాప్ దగ్గరికి, కిరాణా షాప్ దగ్గరికి, పక్కనే మెడికల్ షాప్ ఉంటుంది, హనుమాన్ టెంపుల్ ఉంటుంది, కొద్దిగా దూరంలో పాల కేంద్రం కూడా ఉంటుంది. ఈవినింగ్ 4:30 అనమాట. పాప స్కూల్ నుంచి వచ్చేసింది. 4:30 అలా అవుతుంది. ఈ టైంకి అయితే స్కూల్ వ్యాన్లు వెళ్తూ ఉంటాయి కదా. ఇది కూడా ఒక రెండో ఖమ్మం అయింది. ఎందుకు అలా అన్నానంటే ఇక్కడ ఖమ్మంలో దొరికినట్టు అన్నీ దొరుకుతాయి. మేము ఉండేది ఖమ్మం పక్కన. మాకు ఖమ్మంకి 2-3 మినిట్స్ జర్నీ అనమాట. ఖమ్మం లెఫ్ట్ అయ్యాక ఫస్ట్ వచ్చేది మా కాలనీయే. ఖమ్మం కాలువోడు దాటాక ఇక మాదే అనమాట. సాయి ప్రభావత్ నగర్ 2 రోడ్ నెంబర్ 5 మేము ఉండేది. నేనైతే నిద్రలో లేపి అడిగినా చెప్తాను మా అడ్రస్. మాకు మ్యారేజ్ అయ్యి 7 ఇయర్స్ దాటింది. అప్పటి నుంచి మేమైతే ఇక్కడే ఉంటున్నాం. నాకు బాగా అలవాటైన ప్లేస్ని వదిలిపెట్టిపోతే మాత్రం చాలా ఫీల్ అవుతా నేను. హలో, మీరు కూడా అంతేనా అండి? మా శ్రీవారు లేకపోయినా కూడా నేను 2 పిల్లల్ని తీసుకొని ఒక్కదాన్నే ఇక మెయిన్ రోడ్డు మీదకైతే వచ్చేస్తాను. మా శ్రీవారే తేవాలి, నేనే తినాలి, నేనే వండాలంటే ఏమీ లేదు. 5:09 PM. చికెన్ షాప్ దగ్గర లేట్ అయింది. వస్తూ తను లాంగ్ వెళ్ళినప్పుడు మాత్రం పిల్లల్ని తీసుకొని ఇలా వచ్చేస్తాను నేను. ఇది కోతులు ఉండే ఏరియా అనమాట. పాపని ఎల్కేజీలో ఉన్నప్పుడు ఈ రూట్ గుంటనే మేము వ్యాన్ ఎక్కించడానికి తీసుకెళ్ళాలి. ఇవన్నీ కోతులే ఉంటాయి అనమాట. ఇప్పుడైతే మాకు టైము లక్ అనుకుంటా, ఈ టైంకి అయితే లేవు. అసలు ఈ టైంకి అయితే ఖచ్చితంగా ఉంటాయి. నేను అనుకుంటూనే ఉన్నాను కవర్ ఉందా చేతిలో, ఎట్లా అని హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను. చికెన్ ఫ్రై కోసం ముందుగా మసాలాలు ప్రిపేర్ చేసుకున్నా. ఇది ఈరోజు శనివారం. కరెక్ట్గా ఇప్పుడు 6 PM అవుతుంది. జీ తెలుగులో లక్ష్మీ సీరియల్ వస్తుంది. ఇదైతే బిర్యానీ ఆకు, జీలకర్ర, అనాస పువ్వు, జాపత్రి, కొబ్బరి, ధనియాలు, యాలుకలు, మిరియాలు, లవంగా, దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకున్నాను. గసగసాలు కూడా వేసుకున్నాను. వీటిని మిక్సీ పట్టుకోవాలి. అయితే 2 పిల్లల్ని ఎందుకు తీసుకెళ్తానంటే నాకు 2 పిల్లలు ఖచ్చితంగా ఉండాల్సిందే. నాకు అది సెంటిమెంట్ అనమాట. అందులో ఒక్కరు మిస్ అయినా నాకు ఏదోలా అనిపిస్తుంది. బాబునేమో ఎత్తుకుంటాను, పాపనేది చేతితో పట్టుకుంటాను. ఒక హ్యాండ్ బ్యాగ్ పెట్టుకునేది ఇక చేతితో పట్టుకుంటాను అనమాట. ఇదైతే 3/4 చికెన్ తీసుకొచ్చాను నేనైతే. మా వారు ఇక లేరు. అందులో ఒకటి తను డ్యూటీకి వెళ్ళారు కాబట్టి తను ఈ మధ్యన నాన్ వెజ్లో చికెన్ తినడం మానేశాడు. ఇదైతే ఇప్పుడు 6:19 PM అవుతుంది. ఈవినింగ్, అది నైట్ అనమాట. అది చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి సీరియల్ అయితే వస్తుందన్నమాట. నేను చూడను, కాకపోతే టీవీ అయితే కరెక్ట్గా 6కి పెడతాను. 9:30 వరకు అది మోగుతూనే ఉంటుంది. ఈలోపు మా వారు అయితే తను డ్యూటీకి వెళ్ళకపోతే మాత్రం వస్తారు, క్రికెట్ చూస్తారు, లేకపోతేనేమో ప్రో కబడ్డీ చూస్తారు. మండే టు సాటర్డే ఎలాగో బిజీ కదా, మా సండే కూడా బిజీగా ఎందుకు ఉండాలని శనివారం ఎలాగో మనం పొద్దాగా పనిచేస్తుంటాం. ఇక 6-7కి అయితే మనం నిద్రపోం కాబట్టి నేనైతే పిల్లలు ఆడుకుంటూ వాళ్ళని ఆడిపిస్తూ ఆడుతూ వాళ్ళని ఇట్లా తినిపించాక ఇక నేనైతే ఇక్కడ శనివారం అయితే కొంచెం ఎక్కువ కష్టపడతాను. ఎందుకంటే ఆదివారం కొంచెం లేటుగా ఆలస్యంగా లేవడం కోసమని. వీడియోలో అయితే అన్నీ కనబడాలని అయితే చాలా కష్టపడ్డాను. ఎందుకంటే ఇదేమో చిన్న ట్రైపాడ్ తీసుకున్నాను. ఇది అన్ని క్యాప్చర్ చేయట్లేదు, సారీ. ఎక్కువ ఇది మొత్తం కనిపించట్లేదు మీకు. నేను ఇక్కడ 2 భాగాలు చేస్తున్నాను అనమాట. ఏదో ఇక్కడ ఆస్తి పంపకం చేసినట్టుగా ఇక్కడ చికెన్ పంపకం అయితే చేస్తున్నా. ఎందుకు అంటే ఇక్కడ బోన్స్ ఒక దాంట్లో వేస్తున్నా, ఒక లెగ్ పీస్ ఒక దాంట్లో వేసి, ఇంకొకటి ఏమో బోన్స్ అంటే మెత్తటి ఉంటాయి కదా పీసెస్, అవి ఒక దాంట్లో వేస్తున్నా ఫ్రై కోసం అనమాట. డబ్బున్నోడికి ప్రతిరోజు పండగ ఎలాగో నాకు ఆదివారం వస్తే మాత్రం ఇలాగే నాన్ వెజ్ అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే మా వారు లేకపోయినా కూడా శనివారం రోజే ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఆదివారం నేను లేచి తెచ్చి టైంలో ఉండదన్నమాట. ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేద్దామని హాల్లో అయితే కూర్చున్నాను. టీవీ ఖచ్చితంగా పెట్టుకున్నాను. కిచెన్లో ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటే బాబుని పట్టుకొని నిల్చుంటూ ఉంటాడు. నాకు అసలు వాడు కింద పడతాడేమోనని ఆ టెన్షనే ఉంటుంది. ఇక ప్రశాంతంగా టీవీ పెట్టుకొని ఇక హాల్లో కట్ చేస్తుంటే పాప వీడియో తీస్తా అని చెప్తే తీయమని చెప్పేసి అన్నాను. పాప అయితే వీడియో తీస్తుంది. అది ఇక ముందు రోజుల్లో ఎడిటింగ్ కూడా చేయమంటే చేసేటట్టుంది. ఇక్కడైతే కెమెరా కొంచెం ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది. సారీ కెమెరా లైటింగ్. మీరు అనుకోవచ్చు సండేనే తీసుకొచ్చుకోవచ్చు కదా చికెన్ అయినా మటన్ అయినా.
చెప్పాను కదా ఫ్రెండ్స్, సండే అయితే మా వారు ఉండరు. వచ్చినా కూడా ఏ మధ్యాహ్నమో ఎప్పుడు వస్తారో కూడా కరెక్ట్గా తనకే కరెక్ట్గా తెలీదు. ఇక తను వచ్చే ముందు కాల్ చేసి నీళ్ళు వెయిట్ చేయమని చెప్పేసి అంటారు, టీ ఉందా టీ పెట్టేసి అని చెప్పేసి అంటా ఉంటారనమాట. లైటింగ్ సరిగ్గా లేక ఫేస్ అయితే క్యాప్చర్ చేయట్లేదు సరిగ్గా, బ్లాక్ బ్లాక్ అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ పాప అయితే ఇటు కిచెన్ డోర్ వైపు అయితే వచ్చి తీస్తుందనమాట. నాకు అర్థం కావట్లేదు, ఇది థర్డ్ టైం ఫోర్త్ టైం తను వీడియో తీయడం. అందుకే ఎలా ఉంచి అలాగే పెట్టేస్తున్నా, అప్లోడ్ చేస్తున్నా, నాకు కూడా తెలియాలి కదా తను ఎలా తీస్తుందని చెప్పేసి. ఇక తను కూడా అంటుంది, నేను కూడా తీస్తాను మమ్మీ, వీడియో తీస్తా అంటుంది, ఎడిటింగ్ చేస్తాను కూడా అంటుంది. నీకే తెలియదు నాన్న అని చెప్పేసి అన్నాను. ఇదైతే ఇక్కడ 8:05 అవుతుంది అనమాట. గిన్నెలు అయితే మొత్తం సింక్లో అయితే వేసేసాను. ఎందుకు అంటే మార్నింగ్ అసలు గిన్నెలే తోమను. ఇక మార్నింగ్ లేవగానే నాకు వంట పని మాత్రం ఉండాలి. వంట చేశాక కూడా మళ్ళీ ఒకసారి ఊడ్చేసుకుంటాను. పనంతా ఆవగొట్టేసుకొని పడుకుంటే ఎంత ప్రశాంతంగా నిద్ర వస్తుందంటే మామూలుగా ఉండదు. గిన్నెలు తోమాకైతే బయటికి అయితే కింద పెట్టేసాను. ఫస్ట్ సింక్లో పెడతాను, సింక్లో నుంచి ఎడబెట్టేస్తాను. ఇక నాకైతే గిన్నెలు సర్దుకునే పని అయితే ఉన్నది. పిల్లలు పడుకున్నారు. కరెక్ట్గా ఇప్పుడు 8:58 PM అవుతుంది, అంటే నైట్ టైం అనమాట. ఇప్పుడు ఈ టైంకి ఒక సీరియల్ అయితే వస్తుంది అనమాట. అవి అవి టీవీ ఆడుతూనే ఉంటుంది, నా పని కానిస్తూనే ఉంటా. ఒక సీరియల్ మాత్రం కంపల్సరీ చూస్తానండి, బాగి 6 అమర్ది ఖచ్చితంగా చూస్తాను. ఆ సీరియల్ మాత్రం లేవకుండా చూస్తాను అనమాట. ఇదైతే ఇక్కడ తడి క్లాత్ పెట్టేసి చేశాను గ్యాస్ మొత్తం. నైట్ అయితే ఇలా చేసుకొని పడుకుంటే మార్నింగ్ ప్రశాంతంగా వంట చేసుకోవచ్చు. అసలు విసుగు అనేది రాదు. ఆమె ఇప్పుడు పని చేయాలన్నా, ఇప్పుడు వంట చేయాలన్నా అని అయితే చికాకు విసుగు అయితే అసలు ఉండదనమాట. ఒక చిన్న మాట ఫ్రెండ్స్, నా ఛానల్కి వెళ్ళి 1, 2, 3 వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేసి ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ఇక్కడైతే సింక్ అయితే క్లీన్ చేసుకున్నాను. సింక్, టాప్ కౌంటర్, గ్యాస్ దగ్గర మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఇంకా రేపు సండే అంటే సాటర్డే మొదలు ఖచ్చితంగా ఇలాగే ఉంటుంది. ఇక్కడైతే ఇక కొంచెం డస్టీగా అనిపించింది, ఊడ్చేస్తున్నాను. నైట్ ఊడవచ్చు ఊడకూడదు నాకు కూడా తెలియదు. కాకపోతే ఊడ్చింది మాత్రం బయట పడేయద్దు అని చెప్పేసి అయితే విన్నాను నేను. అందుకే బయట అయితే పడేయకోకుండా కవర్లో వేసుకొని మార్నింగ్ అయితే పడేసుకుంటాను. ఇప్పుడు ఎవరు ఇక్కడ తిరగరు, పిల్లలిద్దరు పడుకున్నారు, మా వారు లేరు, ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నా. ఇల్లు ఊడ్చేసి నేను కూడా పడుకుంటాను కాబట్టి తిరిగే వాళ్ళు అయితే ఎవ్వరు లేరు రూమ్లో. టైం చూపిస్తున్నాను మీకు, ఇది మార్నింగ్ అనమాట. ఇది మార్నింగ్ నేను 6:50కి 6:30కి అట్లా అలారం పెట్టుకున్నాను, కానీ 6:55కి అలా లేచాను. ఇది సండే మార్నింగ్ అనమాట. అంటే సండే 8th డిసెంబర్ అనమాట. 7th డిసెంబర్ 8th డిసెంబర్ వీడియో ఇది. నాకు కూడా డే బై డే వీడియో అప్లోడ్ చేయాలని ఉంది. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను బాగున్నానండి. అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్. ఈరోజు సండే డిసెంబర్ 8th. అబ్బా, ఉదయం లేవగానే చిన్ని మొగ్గను చూసా. ఎంత చిన్న మొగ్గని చూడలేదు, ఈరోజు చూస్తున్నా. ఈ చెట్టుకి చిన్ని మొగ్గ, నేను పెంచుకున్న చెట్టుకైతే ఇది 6వ పువ్వు అనమాట. నేను సండే మాత్రం ఆలస్యంగా లేచినా కూడా నాకు పని అనేది 1-2 గంటల్లో అయిపోతే మంచిగా అనిపిస్తుంది. ఎందుకు అంటే పిల్లలతో చికాకు ఉంటుంది అనమాట. పాపకి హోంవర్క్ ఉంటుంది, బాబుకి తినిపించడం, తాపించడం, మోషను ఇలాంటివి, అండర్వేర్ ఉతకడం ఇలాంటివి ఉంటాయి. అందుకే నేనైతే శనివారం ఇలాంటి ప్రిపరేషన్ చేసుకుంటా. ఇక్కడైతే నేను బ్రష్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్, ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే మీకైతే గుడ్ మార్నింగ్ చెప్పాను. ఇప్పుడు కరెక్ట్గా 7 అవుతుంది అనమాట. అంటే మార్నింగ్ 7 AM అయితే అవుతుంది. ఫస్ట్ అయితే గులాబీ మొక్క పలకరించాను, దానికైతే 6 పువ్వులు అనమాట. ఇప్పుడు చూపెట్టాను. ఆయిల్ ప్యాకెట్ అయితే నేను ఇలాగే కట్ చేస్తాను. ఇక్కడ వీడియోలో ఎందుకు చూపిస్తున్నానంటే నాకు గుర్తుంటుంది అనమాట. 8th డిసెంబర్ సండే రోజు ఓపెన్ చేశాను సన్ఫ్లవర్ ఆయిల్. చాలా కాస్ట్ ఉందిగా ఇప్పుడు. మా పెళ్ళైన కొత్తలో 75 రూపీసో 85 రూపీసో ఉండే 2018లో, సారీ 2017లో. ఇప్పుడైతే చాలా డబుల్ పెరిగిపోయింది. ఇక్కడ డాట్స్ అంటే చుక్కలు పడుతున్నాయి, మీకు కనిపిస్తుంది కదా, నూనె అందులో ఒడిచిపోతుంది. నేనైతే ఇలాగే పెడతాను, మరి మీరు ఇలా పెడతారో నాకు తెలియదు. ఇప్పుడు ఈ కవర్ని మాత్రం చెత్త కవర్ అయితే వేసేసాను. ఇక్కడ నేను గ్యాస్ కింద బంద్ చేసుకుంటాను, పైన బంద్ చేసుకుంటాను. నాకైతే నిద్ర అయితే పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట. ఎందుకంటే మండే టు సాటర్డే మాత్రం అసలు నిద్ర అయితే ఉండదు. సండే మాత్రం ప్రశాంతంగా పడుకుంటా. ఆ ప్రశాంతంగా పడుకోవడం కోసం నేను శనివారం అన్ని ప్రిపరేషన్ అయితే చేసుకుంటాను. ఇక్కడ మీకైతే నేను ఇప్పుడు నూనె ఓపెన్ చేశాను కదా, అది డబ్బాలో పోసుకున్నాను. ఆ డబ్బాలో నూనెనే ఇప్పుడు కళాయిలో పోసుకుంటున్నాను. ఇంట్లో చాలా ప్లాస్టిక్ బాక్సెస్ చాలా వచ్చాయి. ఎందుకు అంటే నేను కూరగాయలు కట్ చేసి అలా పెట్టుకుంటాను కదా, అదేంటో కానీ వాటంతట అవే వచ్చినట్టు అనిపిస్తున్నాయి. మీకు కొన్నది లేదు, ఏం లేదు. అని కొనడం అంటే మీకు కొన్న ఉప్పు, కారం, పసుపు వాటికి సంబంధించి కొన్నాం, కానీ ఇట్లా కూరగాయలు కట్ చేసుకొని పెట్టుకున్నాను కదా, కొనుక్కోలేదు స్పెషల్గా. ఏదో ఒక పరంగా వస్తూనే ఉంటాయి కదా, అమ్మ దగ్గర నుంచో అమ్మమ్మ దగ్గర నుంచో. అలాగే అనమాట. ఇక్కడ పాలు అయితే నేను చూపిస్తున్నాను. నేను పాలు రైస్ కుక్కర్లో పెడతాను, అది మీకు చూపిస్తున్నాను. గ్యాస్ ఈ విధంగా కూడా నేను సేవ్ చేసుకుంటాను. అది కూడా ఒక 4-5 months నుంచి అనమాట. అప్పుడు నాకు కూడా తెలీదు.
క్షౌరం అయితే కానీ ఇగరం వస్తుంది అన్నట్టుగా ఇక్కడ నాకైతే గ్యాస్ అయిపోతున్న కొద్దీ అప్పుడప్పుడు కొంచెం భయం వేస్తూ ఉంటుంది. అందుకే రైస్ కుక్కర్లో పాలు టీ పెడుతున్నా. రైస్ కుక్కర్లో రైస్ ఎంతసేపు అయితే స్విచ్ పడుతుందో అదే స్విచ్ పడే టైంకి నేను టీ పాలైతే అయ్యేలా చూసుకుంటాను. ఒకవేళ స్విచ్ పడకపోయినా స్విచ్ పడినా తీసి మళ్ళీ గ్యాస్ మీద పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే 5 to 8 minutes గ్యాస్ సేవ్ చేసుకున్నట్టు ఉంటుంది కదా. ఇక్కడైతే నేను తాలింపు అయితే పెట్టుకున్నాను చికెన్ ఫ్రైకి. తాలింపు అంతే అందరికి తెలుసు కాబట్టి ఇక్కడైతే నేను ప్రాసెస్ అయితే వివరంగా చూపించట్లేదు. కాకపోతే మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అయితే వేస్తున్నాను. చికెన్లో నేను పసుపు, ఉప్పు మాత్రమే వేసుకున్నాను. ఇక ఇప్పుడైతే నేను తాలింపు వేసుకున్నాక చికెన్ వేసుకున్నాక ఇప్పుడైతే ఇక కారం వేసుకుంటాను అనమాట. ఈ కారం కూడా అమ్మ కొనిపించిపోయింది అనమాట. మొన్న వచ్చింది అమ్మ కొనిపించిపోయింది. ఇది వచ్చేసి మన ఆశీర్వాద్ కారం ఉంటుంది అది. ఇది కలర్ఫుల్గా ఉంటుంది కానీ అంత కారంగా కూడా ఏం లేదు. పాలైతే వచ్చేసాయి అబ్బా. పాలు ఇప్పుడు కరెక్ట్గా 7:40 కల్లా వచ్చాయి. విన్నారు కదా, ఒక్కసారిగా పల్లెటూరు వాతావరణంలోకి వచ్చామా అనిపించింది నాకు ఈ వీడియో చూడగానే. అందుకే మీకు కూడా డైరెక్ట్ వాయిస్ అయితే ఇచ్చాను. అక్కడ నేను మాట్లాడుకోకపోయినా కూడా అక్కడ కోళ్ళ సౌండ్, కొంచెం చిన్న చిన్న పిచ్చుకల అరుపులు కూడా వినిపించాయి కదా. అందుకే ఇక్కడ వీడియో చాలా లెంత్ అవుతుంది. ఎంత తక్కువ తీద్దాం లెంత్ అవుతుంది. నాకు ఇది ఎడిటింగ్ చేయడమే 2 days పడుతుంది. కరివేపాకు వేసాను. ఇట్లా వీడియోది దూరం నుంచి తీసిన కాబట్టట్టు సరే కదా. నేను ఒక పక్క అయితే టీ పాలు పెట్టేసుకున్నాను. రైస్ కూడా అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి ఇంకెక్కడ టైం ఉంటుంది అండి కూరగాయలు కట్ చేసుకోవడానికి. అందువల్ల నైట్ అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకుంటా. వీళ్ళిద్దరిని తీసుకొని షాప్కి వెళ్ళారనుకోండి, ఒక్కొక్కరు అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఒకరిని నెంబర్ పడుతున్నాయి కదా. చికెన్ ఫ్రై అయితే చేస్తున్నాను. బాబు పుట్టినప్పటి నుంచి నేను ఎప్పుడు చేయలేదు. కరివేపాకు వేసాను. ఇప్పుడు మసాలా వేసుకున్నాను. నైట్ ప్రిపేర్ చేసుకున్న మసాలా వేసుకున్నాను. తర్వాత వచ్చేసి ఇందులో కొత్తిమీర వేసుకోవాలి. దించాక వేసుకుంటా కొత్తిమీర. ఉప్పు కారం అన్నీ చూసాను, అంతా సరిపోయింది. చూడాలి ఎలా ఉంటుందో. పాపులర్ యూట్యూబర్ వీడియో చూసి నేర్చుకున్నా, అప్పటికప్పుడు చేస్తా. 6:50కి 5కి లేచాను. రైస్ అయిపోయింది. పాలు వేడి చేశాను. నిన్నటి టీ పెట్టేశాను. టీ ఒకటే తాగలేదు నేను. రైస్ అయిపోయింది. కర్రీ కూడా ఆల్మోస్ట్ ఇంకో 3 to 5 minutesలో అయితే అయిపోతుంది. కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడమే. పిల్లలిద్దరు ఇప్పుడే లేచారు చూసారా. నేను సండే 7కి లేచినా కూడా 8:30, 8:20 వరకు అయితే నా ఇంట్లో పని కంప్లీట్ అయిపోయింది. ముఖ్యంగా నేను చేసిన వంట మాత్రమే. వంట బ్రష్ చేసుకున్నా, పాలు తీసుకొచ్చిన, టీ పెట్టుకున్నా, అంతే. ఫైనల్గా అయితే ఇదని ఒకసారి ఇది తిన్నాక ఇది ఒక రూమ్ ఊడ్చాలి. తింటే రూమ్ ఊడ్చేస్తే అయిపోతుంది. ఇక్కడ నా పాపది నా కన్వర్జేషన్ అయితే వినండి. అది నాకేదో చెప్దాం అనుకుంటుంది కానీ ఎందుకో మరి కొంచెం వెనక ముందు ఆడుతుంది అనమాట. అది ఏంటో మీరు కూడా వినండి. ఇదైతే December 8 అని చెప్పాను కదా. ఇదైతే నేను ఈ వీడియోలో బాబు వెనక ఏం చేస్తున్నాను చూసాను. అందుకే కొంచెం మాట తక్కువైంది. మేడం ఫోన్ చేస్తా ఫ్రెండ్ అడగడం ఏంది. గిఫ్ట్ ఇద్దాం అనుకుంటారా? ఎప్పుడు బర్త్డే అవ్వాలి చెప్పు, నేను కొనిస్తా, కొత్త పెట్టి కొనిస్తా. విన్నారు కదా, వాళ్ళ మేడంది బర్త్డే అంట. అంటే క్లాస్ టీచర్ది బర్త్డే అంట. అయితే నన్ను అడగడానికి చాలా కొంచెం వెనకాడుతుంది అనమాట. నేను తనకి చెప్పాను ఒక పెన్ తీసుకుపోయి ఇచ్చేద్దామని చెప్పాను. పాత పెన్ తీసుకుపోద్ది అంటుంది. నేనేమో కొత్త పెన్ కొనిస్తాను నేను అంటున్నా. ఫైనల్గా అయితే అది పాత పెన్ తీసుకుపోయి ఇచ్చింది. December 11th వాళ్ళ మేడం బర్త్డే అయిపోయింది కూడా. నాకు చాలా ప్రౌడ్గా అనిపించింది. మేడంకి పెన్ ఇవ్వాలని దానికి ఒక ఆలోచన వచ్చిందని. ఇక్కడ నా చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ మధ్యన మా శ్రీవారు అయితే చికెన్ తిందా మానేశారు. ఇక తను లేడు కదా అని కూడా తెచ్చుకున్నాను నేను. తను ఒకవేళ వచ్చినా కూడా అప్పటికప్పుడు ఏదైనా తనకైతే చేసి పెట్టేయచ్చాను. తనైతే 9:15, 9:20 కల్లా వచ్చేసి టీ తాగేసి అయితే వెళ్తున్నారనమాట. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి. ఇదనమాట. తనైతే టీ తాగేసి అయితే వెళ్తున్నాడని చెప్పాను కదా. పాప అయితే మా వారు వచ్చిన కాడ నుంచి పోయే వరకు తననే అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. తనేమో కాల్స్ మాట్లాడుకుంటూ వస్తారు, కాల్స్ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట కస్టమర్స్ తోటి. ఇక ఈ రూట్ గుంటా వెళ్తే వెళ్తున్నాడు అనమాట. ఇది మేము మెయిన్ రోడ్కి వెళ్ళాలని కూడా ఇలాగే వెళ్ళాలి. ఇక తను కూడా ఇక్కడి నుంచి తను అంటే ఈ దారి చివరి వరకు చూసుకుంటూనే వెళ్ళిపోతాడు పిల్లల్ని. మా శ్రీవారు డ్యూటీ నుంచి వస్తే మాత్రం మాకు ఒక చుట్టం ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అవుతాం అనమాట. ఎందుకు అంటారంటే తను ఇంట్లో ఉండేది తక్కువ, ఎక్కువ బయటనే ఉంటాడు. తన డ్యూటీ తను చేసుకుంటూ ఖాళీగా కూర్చోవాలి, లేకపోతే సరదాగా అటు ఇటు తిరగాలని తనైతే ఏముండదు. న్యాయంగా పైసలు వచ్చే పని చూసుకుంటాడు. తను రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి.
ఇక్కడ తను వెళ్ళాకైతే మేమైతే ఇక్కడ ఇక తినడానికైతే కూర్చుంటాం. నేను టిఫిన్లు అవన్నీ అయితే ఏమి చేయనండి. ఎందుకంటే నాకు డైలీ అయితే కుదరదు. ఎప్పుడో ఒకసారి అయితే చేస్తాను. ఈరోజు అయితే ఇక చికెన్ ఫ్రై కదా, బాబు పుట్టాక ఇదే ఫస్ట్ టైం చేయడము. ఇప్పుడు బాబుకైతే 16th మంత్ ఎండ్ అవుతుంది. ఇదైతే చికెన్ ఫ్రై పాపకి తినిపిస్తూ నేను తినాలి. అదేమో పెట్టేసి తినను చెప్తుంది. నేనే తినిపించాలి ఇప్పుడు దానికి. బాబుకు ఆల్రెడీ తినిపించేశారు. వాడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ లాగా ఉగ్గు తినిపిస్తాను. లంచ్లోకి మాత్రం రైస్ పెడతాను. మా శ్రీవారు సడన్గా వచ్చారనమాట. తను వచ్చే 5 minutes ముందు నాకు తెలిసింది. మళ్ళీ ఈ రోజు వెళ్తే సండే వెళ్తే మళ్ళీ మండే నైట్ ఆర్ ట్యూస్డే మార్నింగ్ అలా వస్తారు. పెళ్ళైనప్పటి నుంచి ఇద్దరు పిల్లలు అయ్యే వరకు నాకు ఇదే సిచ్యువేషన్ అనమాట. ఏంటి అంటే మా శ్రీవారు లేకుండా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాం మేము. నాకు ఇక అలవాటు అయిపోయింది అనమాట. దగ్గరగా ఉన్నాం అనుకోండి, ఒకరి మీద ఒకరు కోపడతా ఉంటాం ప్రతి చిన్న విషయానికి, మళ్ళీ కలిసిపోతూ ఉంటాం. అదే దూరం అనుకోండి, ఎక్కువ కాల్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం. మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం సరదాగా అలా ఉంటాం అనమాట. ఇక తను మిస్ అవుతున్నాను ఫీలింగ్ అయితే నాకు ఎక్కువ అయితే ఉండదు. ఎందుకు అంటారేమో, పిల్లలతో సరిపోతుంది, నాకు టైం పాస్ అవుతూ ఉంటుంది. అందువల్ల అనమాట. తనైతే ఇక బయటకు వెళ్తే తన డ్యూటీ తనకు ఉంటుంది కాబట్టి తనకు ఉండదు. కాకపోతే గుర్తొస్తే మాత్రం తను కాల్ చేస్తాడు. మాకు గుర్తొస్తే మేము కాల్ చేస్తాం. వస్తున్నా అంటే వస్తున్నాడు. ఇక వచ్చేసి అయితే తను ఏమన్నా కావాలనుకుంటే వండి పెడతాను. ఏమో బయట తిని వస్తా అని చెప్తే మేము వండుకొని తింటాం. నేను తినగానే చేసే మొదటి పని ఏంటంటే గిన్నెలు అయితే డిష్ అవుట్ చేసేసుకొని సింక్లో వేసేసుకుంటాను తోమేసుకోవాలని. నాకు ఈ మధ్యన బాగా అనుభవమైన విషయం ఏమిటంటే, బాబు మెలకువతో ఉన్నప్పుడే ఇంటి పని, వంట పని, ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకోవాలి. వాడు పడుకున్నాక వీడియో వాయిస్ ఓవర్ ఎడిటింగ్ నేను రెస్ట్ తీసుకోవాలి. ఇక్కడ సింకులో అప్పుడప్పుడు కొంచెం స్మెల్ వస్తూ ఉంటుంది. చికెన్ స్మెల్ ఏదో వస్తుందేమోనని ఎప్పటికప్పుడు గిన్నెలో వాటర్ పోసేసుకొని చిన్న పీసెస్ కూడా వదలకుండా మొత్తం బయట పడేసుకొని అయితే వస్తాను నేను. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా, అందరిని అడుగుతున్నాను నేను. వీడియో నచ్చి తప్పక లైక్ చేసి వెళ్ళండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్, ప్రతి ఒక్క కమెంట్ నాకు చాలా వాల్యుబుల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు చేశారనుకోండి, లైక్ చేశారనుకోండి, ఇంకొంతమంది రీచ్ అవుతుంది. అది వాళ్ళకి నచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంది. ఇంకొకరికి వీడియో చూసే అవకాశం కల్పించండి మీరని చెప్తున్నాను నేను. రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. రిక్వెస్ట్ చేస్తే నాకు పోయేదైతే ఏమీ లేదు. నా అనుకుంటేనే బ్రతిమలాడతాం. తప్పేం లేదు. పెద్దవారు, చిన్నవారు, నా తోటివారు అందరికీ హాయ్ బాయ్. మరి నా వీడియో అయితే అయిపోతుంది. ఇక నేనైతే బాయ్ చెప్పేస్తాను. మీరు చేసే పని మీరు చేయండి. అదేనండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అసలు. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది వీడియోలో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. గిన్నెలు సింకులో వేసే వరకే ఈ వీడియో తీశాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.